Hi, hello, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి జోకర్ అండ్ విచ్ అనే బ్రాండ్ నుంచి నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అండ్ వాచెస్ తీసుకున్నాను. ఐఎమ్ ఐయింగ్ ఫర్ దెమ్ అ లాంగ్ టైమ్. సో సడన్గా ఒక ఆఫర్ వచ్చింది, లైక్ సేల్ 40 ఆర్ సేల్ 60 ఏదో సంథింగ్ అలాగా క్లియరెన్స్ సేల్స్ లా కనిపించినాయి అనమాట. కొన్ని ఐటమ్స్ చాలా నచ్చినాయి అనమాట. దే ఆర్ రియల్లీ కైండ్ ఆఫ్ క్లాసీగా అనిపించినాయి. సో వాచెస్ అనే దాని మీద నేను ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, బికాస్ ఐ డోంట్ లైక్ వేరింగ్ బ్యాంగిల్స్. నాకు బ్యాంగిల్స్ ఆర్ నాట్ మై టైప్. రిస్ట్ బ్యాండ్స్ కూడా నేను ఎక్కువ పెట్టుకోను. ఇట్స్ వెరీ రేర్ అనమాట. నాకు నచ్చిన, నాకు సరిపోయిన ఐటమ్స్ ఉన్నాయి అంటే చాలా రేర్ గా ఉంటాయి అనమాట. హ్యాండ్స్ కి సంబంధించినవి పర్టికులర్లీ నేను వాచెస్ కొనుక్కోవడం చాలా తక్కువ. ఐదర్ దే గిఫ్ట్ ఇట్ ఆర్ లైక్ మా మమ్మీ పెట్టుకుంటాను తప్పించి నేను నా పర్టికులర్ గా నేను ఎప్పుడు కొనుక్కోలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ వాచ్ ఐ హోల్డ్ నౌ. దిస్ వాచ్ ఈస్ రియల్లీ వెరీ ప్రీషియస్ టు మీ, ఎందుకంటే మా బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అండ్ ఐ రియలీ లైక్ దిస్ అ లాట్. యూజువల్ గా శారీస్ మీదకి గోల్డ్ ఎక్కువ సూట్ అవుతుంది కాబట్టి శారీస్ మీదకి ఇదే వాచ్ క్యారీ చేస్తాను. ఓన్లీ గిఫ్ట్స్ అనమాట వాచెస్. సో నాకు నేనుగా కొనుక్కోవాలి అనుకున్నవి ఇవే అనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ జోకర్ అండ్ విచ్. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ స్ట్రాప్ ఉంటుంది, మెటల్ స్ట్రాప్ అనమాట. దాని మీద లోపల బ్లాక్ కలర్ డైల్ వచ్చి ఉండింది. సో దే విల్ కమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బాక్సెస్ అనమాట. ఇలా స్టఫ్డ్ కాటన్ పెట్టి ఇట్లా వెల్వెట్ క్లాత్ తో ఇస్తారనమాట. సో వాచెస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇట్లా ఇస్తారు. ది ఆర్ కైండ్ ఆఫ్ క్యూట్. ఎలా అంటే మీరు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సి నాకు డైల్ పెద్దగా ఉండే వాచెస్ చాలా ఇష్టం అనమాట, బికాస్ నా బ్రిస్ట్కి అవే సూట్ అయినట్టు అనిపిస్తాయి. సో అందుకోసమని నేను ఈ కైండ్ ఆఫ్ వాచెస్ తీసుకున్నాను, విచ్ ఈస్ లైక్ సిల్వర్ కలర్ మెటల్ స్ట్రాప్ కాబట్టి ఇఫ్ మీరు ఏదైనా సిల్వర్ రిలేటెడ్ లేదంటే ఇలా వైట్ కలర్ వేసుకున్నప్పుడు ఇలా సిల్వర్ స్ట్రాప్ పెట్టుకుని బ్లాక్ కలర్ డైల్తో చాలా బాగుంటుంది. సో అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. దిస్ ఈస్ లైక్ ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 500 ఎంతో పడింది. ఒక సేల్ టైంలో తీసుకున్నాను. చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి, ఎందుకంటే ఒక వాచ్ ఒరిజినల్ ప్రైస్లో తీసుకునే బదులు అదే ఒరిజినల్ ప్రైస్కి 3 వాచెస్ వస్తే మంచి డీల్ అనిపించింది నాకు. అందుకోసమని తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ దీనికంటే ముందు రౌండ్ స్ట్రాప్స్ అంటే చూడండి, ఒక వాచ్ పెద్ద డైల్ వచ్చి దానితో పాటు ఎక్స్టెండెడ్ స్ట్రాప్ ఉంటుంది అనమాట. అది లాంగ్ స్ట్రాప్ ఉంటుంది. దాన్ని మీరు డ్యూయల్ అంటే 2 కింద వేసుకుని టై చేసుకోవాలన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రాప్ తీసుకున్నాను, స్ట్రాపీ వాచ్. బట్ ఎందుకు అది అసలు నాకు సూట్ అవ్వలేనట్టు అనిపించింది, బికాజ్ అది పెట్టుకుంటే లైక్ ఇంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది కానీ అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ దాట్. అంటే నాకు అంత ఈజ్తో క్యారీ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు అది. సో ఐ జస్ట్ ఎండెడ్ రిటర్నింగ్ అప్. సో అది ఇచ్చేసాను. దాని తర్వాత పియూ లెదర్ అని చెప్పేసి పియూ లెదర్తో ఉన్న స్ట్రాప్ వాచ్ కూడా తీసుకున్నాను. అది ఏమైందో తెలుసా, మీకు ఇప్పుడు వాచ్ ఇలా ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ లెదర్ వాచ్ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే హోల్ పెట్టుకుని ఇట్లా నొక్కి పెట్టుకుంటాం చూడండి, ఆ ఒక్క ప్లేస్ చోట పాడైపోయినట్టు అయిపోయింది అనమాట. అది వచ్చినప్పుడే పాడైపోయింది అంటే నేను పెట్టుకుని వాడేటప్పటికి అది ఇంకా మొత్తానికి నాశనం అయిపోతుంది అనిపించింది. సో అది కూడా నేను రిటర్న్ చేశాను. జోకర్ అండ్ విచ్ నుంచి తీసుకుంటే కనుక పియూ స్ట్రాప్ లెదర్వి అవాయిడ్ చేయండి అని చెప్తాను, బికాస్ దే ఆర్ నాట్ దాట్ గ్రేట్. మెటల్ అనుకోండి, దే ఆర్ కైండ్ ఆఫ్ నైస్, కానీ పియూ కైండ్ ఆఫ్ వాచ్ అయితే పైన పొప్పర్లో ఉడిపోయి మొత్తం వచ్చేస్తుంది. అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ దెమ్, బికాజ్ అది అప్పుడే పాడైపోయింది అంటే మనం జనరల్గా వాడేటప్పుడు కూడా చాలా ఈజీగా పాడైపోతుంది. సో అవాయిడ్ టేకింగ్ పియూ లెదర్ కైండ్ ఆఫ్ వాచెస్ ఫ్రమ్ జోకర్ అండ్ విచ్. సో దాని తర్వాత నేను తీసుకున్నది ఏంటి అంటే రోజ్ గోల్డ్ వాచ్ అనమాట. దిస్ ఈజ్ సో గుడ్. చాలా నచ్చింది ఈ రోజ్ గోల్డ్ వాచ్. సో ఈ రోజ్ గోల్డ్ వాచ్ తీసుకున్నప్పుడు ఇది తీసుకోలే, యాక్చువల్లీ ఈ బ్రేస్లెట్ గురించి కూడా చెప్తాను. సో ఈ రోజ్ గోల్డ్ వాచ్ చాలా నచ్చింది నాకు. గోటాపతి వర్క్స్ అన్ని కూడా రోజ్ గోల్డ్స్ లో కానీ లైక్ లైట్ గోల్డ్ లో కానీ వస్తున్నాయి అనమాట. సో అలాంటి వాటి మీదకి వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. విత్ వైట్ కలర్ డైల్ అనమాట. సో వైట్ డైల్ కాబట్టి ఈజీగా దేని మీద కన్నా సింపుల్గా వైట్ టీషర్ట్ వేసుకుని క్యారీ చేసినా కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకని తీసుకున్నాం. సో దాని తర్వాత తీసుకున్నది ఈ బ్రేస్లెట్ అనమాట. సో ఇక్కడ ఏమని ఉంటుందంటే ఐ లవ్ యూ టు ద మూన్ అండ్ బ్యాక్. ఐ డోంట్ నో, ఐ ఎండెడ్ అప్ బయింగ్ దిస్. వేరేదేదో ఆర్డర్ పెట్టాను అనుకున్నాను, బట్ ఇదే ఆర్డర్ పెట్టానని వచ్చిన తర్వాతే తెలిసింది. సో ఇట్ హ్యాస్ లైక్ ఎ క్యూట్ లిటిల్ హార్ట్ షేప్స్ అనమాట. హార్ట్ షేప్ ఇచ్చినట్టు ఇక్కడ మీకు తెలుస్తుందో లేదో తెలీదు, ఇక్కడ చిన్న హార్ట్ షేప్ ఉంటుంది అనమాట ఎండ్లో. చాలా క్యూట్గా అనిపించింది నాకు అది. సో దిస్ ఈస్ హౌ యూ క్యారీ దెమ్ బోత్. ఇలా 2 పెట్టుకుని బ్రేస్లెట్ అండ్ వాచ్ పెట్టుకుని. యాక్చువల్లీ నాకు ఈ కైండ్ ఆఫ్ స్టైల్ చాలా ఇష్టం అనమాట, స్టాకప్ చేయడం. కానీ
నేను ఎక్కువ వాడను కాబట్టి నాకు అంత ఈజీగా అనిపించలేదు. కానీ ఇది ఎందుకో ఎఫర్ట్లెస్గా చాలా నీట్గా అనిపించింది అనమాట. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రోజ్ గోల్డ్ అనమాట. రోజ్ గోల్డ్ కాబట్టి రెండు ఎందుకో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయినట్టు అనిపించింది. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు వేర్ దెమ్. ఎందుకంటే ఇట్లా వేసుకుంటే ఎందుకో కొంచెం స్టైలిష్గా ఉంటుందని అనిపిస్తుంది అనమాట నాకు. సో ఐ వాంటెడ్ టు బై దిస్ కైండ్. ఇది యాక్చువల్లీ సింగిల్ బ్రేస్లెట్లా వాడదాం అనుకున్నాను కానీ ఐ డోంట్ నో, సింగిల్ బ్రేస్లెట్ లాగా చాలా లూజ్ అయిపోయింది. చెప్పాను కదా వ్రిస్టే చాలా సన్నంగా ఉంటుంది నా బాడీలోని. ఇదిగోండి ఇక్కడ ఈ గ్యాప్ నుంచి ఇట్లా ఇట్లా పెడుతుంటే ఈజీగా దూరిపోతుంది అనమాట. యూ కెన్ సీ దిస్ ఈస్ నాట్ ఫిట్టింగ్. యాక్చువల్లీ ఇంత బ్యాక్కి పెడితే కొంచెం ఫిట్ అవుతుంది అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి దీంతో వేసుకుంటేనే బాగుంది, నాకు ఇలాగే చాలా నచ్చింది. అందుకోసమని ఈ రెండు కంబైన్గా వాడదామని డిసైడ్ అయిపోయా. ఇది ఒక ఆర్డర్లో పెట్టా, ఇది ఇంకొక ఆర్డర్లో పెట్టా అనమాట. బట్ రెండు కలిపి చాలా బాగున్నాయని అనిపించింది. సో ఐఎమ్ యూజింగ్ ఇట్ లైక్ దిస్. దాని తర్వాత నేను తీసుకున్న వాచ్ వచ్చేసి ఇదనమాట. బ్రౌన్ కలర్ వాచ్ అనమాట విత్ అ బ్రౌన్ స్టాప్ అండ్ బ్రౌన్ డైల్. సో ఇదేంటంటే చాలా క్లాసీగా అనిపించింది, నాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాను. ఈ కైండ్ ఆఫ్ క్లోజర్తో ఉంటుందన్నమాట. సో ఇలా మీరు హుక్ చేసి దీన్ని ఇలా నొక్కే టైప్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. చాలా క్యాజువల్గా ఉంది కానీ క్లాసీగా ఉంది అని అనిపించింది అనమాట ఈ కైండ్ ఆఫ్ వాచెస్. సో ఏంటంటే ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అని అనిపించింది. చెప్పాను కదా నాకు ఇట్లా ఉంటేనే చాలా నీట్గా అనిపిస్తుంది. ఫిట్ అయినట్టు ఉండాలి, పెద్ద డైల్ ఉండాలి, ఈజీగా క్యారీ చేసేటట్టు ఉండాలి. సో అన్నీ ఈ వాచెస్లో ఉన్నాయని అనిపించింది. సో అందుకోసమనే ఐ ఎండెడ్ అప్ బయింగ్ దీస్ 3. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్యువెలరీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఐ ఎండెడ్ అప్ బయింగ్ దెమ్ యాజ్ వెల్. సో దిస్ క్లిప్, యాక్చువల్లీ క్లిప్ నాకు చాలా నచ్చింది, గోల్డ్ కలర్లో ఉండింది అనమాట. యాక్చువల్లీ ఐ షో యూ హౌ. సో క్లిప్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట, నాకైతే చాలా నచ్చింది. ఇదేంటంటే నాలా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇలా పైన పెట్టుకుని క్లిప్ పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని అనిపించింది. ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మెటల్ క్లిప్ అనమాట. సో యూజువల్గా ప్లాస్టిక్ క్లిప్ కాదు, మెటల్ క్లిప్. షార్ప్గా ఉంటాయి అనుకున్నా, బట్ ఇవి అంత షార్ప్ లేవు. కానీ పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఎలా పడితే అలా ఇలా గీరేసుకుని పెట్టుకోకుండా జస్ట్ క్యాజువల్గా ఇలా ఇలా నీట్గా పెట్టుకుని ఇలా నీట్గా తీసేస్తే బాగుస్తుంది అనమాట. అంతేగాని ఏదో ఇలా ఇలా రౌండ్లు చుట్టేసి పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. చూసుకోండి, నా దగ్గర ఆల్రెడీ అమెజాన్ నుంచి తీసుకున్న 2 మెటల్వి క్లిప్స్ ఉన్నాయి. ఎక్కువ వాడట్లేదు కానీ ఇది వాడతాను అని అనిపించింది, బికాజ్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉండింది అనమాట. అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నా. దాని తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ అనమాట, ఇది నేను కోమల్ పాండే. షీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. షీ వేర్స్ ఎ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ, చాలా కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటుంది, ఇన్నోవేటివ్గా స్టైల్ చేస్తూ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ ఫౌండ్ అవుట్ దీస్ ఇయర్ టాప్స్. యాక్చువల్లీ ఇయర్ టాప్స్ చాలా అంటే చాలా నచ్చినాయి నాకు ఆ టైంలో. చాలా వరకు ఇవే పెట్టుకుండేది ఆవిడ. కొన్ని వీడియోస్లో అయితే కంటిన్యూస్గా ఇవే కనిపించేవి. పెట్టుకుంటే బాగుంటుందా, ఇంత పెద్దగా బాగుంటాయా అని అనిపించింది. బట్ దే లుక్ సో సో గుడ్. నాకైతే పెట్టుకుని తీరాలనిపించింది. బికాస్ యు సీ దిస్ స్టేట్మెంట్ పీసెస్ అనమాట. సో ఇయర్ టాప్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. విచ్ హ్యాస్, యూ క్యాన్ సీ హియర్, హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. గోల్డ్ టోన్లో వచ్చినాయి. ఈ కింద వచ్చేసి పర్ల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మనకి బయట దొరికే పర్ల్స్లా లేవన్నమాట. పైన ఉన్న పొరలా వచ్చేస్తుంది చూడండి, ఆ పొర వస్తున్నట్టు అట్లా ఏం లేదనమాట. చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా స్టర్డీగా ఇలా ఉన్నాయన్నమాట. దారంతో చాలా నీట్గా టై చేశారు ఇవన్నీ. జాగ్రత్తగా అయితే క్యారీ చేయాలి, బట్ మరీ ఇలా అనగానే అలా తెగిపోతాయి అన్నట్టు అయితే లేదు. చాలా నీట్గా బిల్డ్ చేసి ఇచ్చారు. బట్ ఏంటంటే మీరు ఎంత లేదన్నా సరే కొంచెం జాగ్రత్తగా క్యారీ చేసుకుంటేనే చాన్నాళ్ళు వస్తాయి అనమాట ఇవి. దేర్ ఈస్ నో నీడ్ టు వేర్ ఎనీ జ్యువెలరీ, ఎందుకంటే దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ అనమాట. యూజువల్గా మీరు ఎప్పుడైనా శారీస్ కానీ క్లాసీగా వెళ్ళినప్పుడు మెడలో ఏం వేసుకోవద్దు అనుకున్నప్పుడు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్తే you will be the center of attraction. ఇయర్ టాప్స్ ఆర్ రియలీ మై ఫేవరెట్. ఇది వరకు చాలా పెద్ద ఇయర్ టాప్స్ పెట్టుకునేదాన్ని. గ్రాడ్యువల్గా ఎందుకో తెలీదు ఐ గ్రావిటేటెడ్ టు స్టడ్స్ అనమాట. సో స్టడ్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాను, విచ్ ఈస్ నాట్ మై టైప్ యాక్చువల్లీ. ఎందుకంటే స్టడ్స్ నాకు ఏంటంటే చిన్నగా అయిపోయినట్టుండే, నా ఫేస్ పెద్దగా ఉండి స్టడ్స్ చిన్నగా అయిపోయినట్టుంటాయి. బట్ ఏంటంటే ఈజీగా ఉంటాయి కదా అని చెప్పి అవే ఎక్కువ క్యారీ చేస్తున్నాయి ఈ మధ్యన. దిస్ ఈస్ ఫర్ అరౌండ్ $500 or $600. ఐ విల్ మెన్షన్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ప్రైస్ ట్యాగ్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో, సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్. సో దాని తర్వాత నేను తీసుకున్న ఇయర్ టాప్స్ ఇవన్నమాట. సో ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ ఇయర్ టాప్స్. సో నేను ఏమనుకున్నానంటే కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ దీని సైజ్ ఉంటుందేమో, పెద్దగా వస్తాయి.
పెద్దగా ఉంటే స్టేట్మెంట్ వైజ్ బాగా కనిపిస్తాయి అనుకున్నాం. బట్ ఏమైందిరా అంటే ఇవి చిన్నగా వచ్చినాయి అనమాట. సో దే ఆర్ లుకింగ్ కైండ్ ఆఫ్ క్యూట్. ఒకటి ఏంటంటే రిటర్న్ పాలసీస్ ఉంటాయి, కానీ అన్లెస్ అంటే లైక్ యూ షో దెమ్ అ ప్రాపర్ రీజన్ ఆర్ సంథింగ్. అండ్ నాకు ఈ ఇయర్ టాప్స్ కోసం అంత రీజనింగ్ చెప్పి, ఎందుకంటే వాచెస్ అయితే డెఫినెట్లీ నాకు నచ్చలేదు. 2 వాచెస్ పియూ స్ట్రాప్ది నచ్చలేదు, ఒకటి లాంగ్ లెంత్ స్ట్రాప్ ఉందని చెప్పాను చూడండి, అది కూడా నాకు అంత నచ్చలేదు. సో ఐ ఎండెడ్ అప్ రిటర్నింగ్ దెమ్, ఎందుకంటే అవి యూజ్ లేనివి ఎందుకు అన్నాళ్ళు వాడేది అనిపించింది. బట్ ఇవేంటి అంటే యూ లైక్ ఒకసారి కాకపోతే ఒకసారైనా జీన్స్ మీదకి కానీ లేదంటే ఏదైనా సిల్వర్ వాటి మీదకి వేసుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది, అందుకోసం అని ఇవి తీసుకున్నాను అనమాట. టెల్ యూ అబౌట్ దిస్ రింగ్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జోకర్ అండ్ విచ్ అనమాట. రోప్ని ఇలా రౌండ్గా రోల్ చేసినట్టుండే కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట, ప్యాటర్న్. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఇది. యాక్చువల్లీ ఇలా పెట్టుకుని చూస్తే కూడా చాలా నీట్గా ఉండింది అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. ఇది ఒక క్లాసీగా గోల్డ్లో చేయించుకుంటే ఇట్లాంటివి చాలా బాగుంటాయి అని అనిపించింది అనమాట. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు టేక్ వన్. సో చెప్పాను కదా, ఒక లుక్ని ఎలివేట్ చేయాలి అంటే కనుక ఇలాంటి సింపుల్ ఐటమ్స్ విల్ రియల్లీ ఎలివేట్ ద లుక్. టోటల్ లుక్ని చాలా ఎలివేట్ చేస్తాయి అనమాట. ఎక్స్పాండబులే కానీ స్లైట్గా ఎక్స్పాండ్ అవుతుంది, నాట్ రియల్లీ పెద్దగా ఎక్స్పాండ్ అవ్వదు అనమాట. ఇదిగోండి ఇట్లా ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ నైస్. సో దిస్ ఈస్ ద థింగ్. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ ఇన్ దిస్ జోకర్ అండ్ విచ్ బ్రాండ్లో నేను తీసుకున్న లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట. సిల్వర్ కలర్ క్లిప్ అనమాట. చెప్పాను కదా గోల్డ్ కలర్ క్లిప్ తీసుకున్నాను, సో సిల్వర్ కలర్ క్లిప్ కూడా తీసుకోవాలి అనిపించింది. సో ఎప్పుడైనా నేను జడ వేసుకున్నప్పుడు ఇలాంటి క్లిప్ పెట్టుకునే జడ వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. బికాస్ దిస్ ఈజ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ నైస్ టెక్స్చర్ అనమాట. ఆ కైండ్ ఆఫ్ 2 ఆకులు వచ్చి మధ్యలో ఒక ఆకు చాలా క్యూట్గా అనిపించింది అనమాట. పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది జడ వేసుకున్నప్పుడు. సో అందుకోసమని ఐ ఎండెడ్ అప్ బయింగ్ దిస్. దే ఆర్ హ్యావింగ్ దిస్ స్క్రాచ్ అండ్ డెంట్ సేల్ అనమాట. సో స్క్రాచ్ అండ్ డెంట్ అనే ఒక సేల్ ఉంటుంది. సో అందులో ఏంటంటే ఇలా వాచెస్ ఉంటాయి కదా, ఇలాంటి వాచెసే వెరీ రీజనబుల్ ప్రైస్కి ఫొటోస్ తీస్తారు కదా, వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఫొటోస్ తీసినప్పుడు కానీ లేదంటే శాంపుల్ పీసెస్ కింద పక్కన పెట్టుకుంటారు చూడండి. సో అవి కొన్ని పాడైపోయినవి ఉంటాయి కదా, అలాంటివి కూడా తక్కువ ప్రైసెస్కి అమ్ముతారు అనమాట. సో స్క్రాచ్ అండ్ డెంట్ సేల్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్, లైక్ ఇక్కడ పాడైపోయినా ఏం కాదులే ఎవరికి కనిపిస్తుంది, మొత్తం వాచ్లో ఆ ఒక్క పర్టికులర్ పాయింటే ఎట్లా కనిపిస్తుంది అని అనుకుంటే కనుక అలాంటివి పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు ఇట్లా కొత్త పీస్ లాగే ఉండాలి, నేను వాడేది కొత్త పీస్ లాగే ఉండాలి అనుకుంటే కనుక సేల్ పెట్టినప్పుడు ఇలాంటివి మంచివి తీసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో వర్త్ఫుల్గా అనిపించింది అంటే కనుక ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ share. And also don't forget to subscribe to my channel. I'll see you guys in my next video.